హలో ఫ్రెండ్స్, నేను రాజు. అల్లు అర్జున్ చేసింది ముమ్మాటికి తప్పే కావచ్చు. అతను సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్లకుండా ఉంటే మంచిది అనే విషయం చాలామంది మాట్లాడుతున్నారు. నేను నా వైపు నుంచి తప్పు లేదు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కౌంటర్గా, తెలంగాణ గవర్నమెంట్ కౌంటర్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆయన చేసింది ముమ్మాటికి తప్పు అంటూ విజువల్స్ కూడా ప్లే చేశారు. ఆ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టి చాలా దారుణమైన కామెంట్ చేయడం జరిగింది. అందుకు గాను పోలీస్ డిపార్ట్మెంటు ఆయనపై సస్పెన్షన్ వేట్ కూడా వేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇది కాకుండా నిన్న అల్లు అర్జున్ ఇంటిపైన దాడి, నిజంగా ఇది ఎవరు కూడా క్షమించరాంది. ఇది ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు ఇలాంటివి. ఎందుకంటే అతను ఒక సినిమా సెలబ్రిటీ. ఆయన తెలిసో తెలియక ఒక పొరపాటు చేశాడు, తప్పు చేశాడు. అందుకు లీగల్గా, చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలి. మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన సమయంలో అందరూ కూడా రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలబడ్డారు. అసెంబ్లీలో గంట పాటు దీనిపై చర్చ జరిగినా కూడా ఎవరు కూడా దీన్ని నెగిటివ్గా తీసుకోకుండా, లేదు ఇలా చేస్తే ఖచ్చితంగా ఇంకొంతమందికైనా బుద్ధి వస్తుంది, ఇలా చేయడం కరెక్ట్, ఒక సెలబ్రిటీ ఒక పబ్లిక్ ప్లేస్లోకి వెళ్తున్నప్పుడు ఆయన ఎంత జాగ్రత్తగా ఉండాలి, అక్కడ పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని ఎంత బాధ్యతగా ఉండాలి, కానీ ఇక్కడ బాధ్యత రహితంగా ప్రవర్తించినందుకు ఆయనపై లీగల్గా చర్యలు తీసుకోవడం కరెక్టే. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడింది 100% కరెక్ట్ అనేది అందరూ, తెలంగాణ ప్రజానికం, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హర్షించారు. కానీ నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడి అనేది ఎవ్వరు కూడా క్షమించట్లేదు. ఇది కరెక్ట్ కాదు. నిన్న దాడి చేసిన వ్యక్తులు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన జేఏసీ అని కొంతమంది ఆ ఇంటి మీదకి వచ్చి అక్కడ పూల కుండీలు ఇష్టానుసారంగా అక్కడ ఉన్న వ్యక్తులపై దాడి చేయడమే కాకుండా విచ్చలవిడిగా రెచ్చిపోయారు. నిజంగా ఇది చాలా 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 క్షమించరాదు. ఎందుకంటే ఎవరిచ్చారు వాళ్ళకి ఈ హక్కు? ఒక వ్యక్తి వల్ల తప్పు జరిగింది, దానికి చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా దాడికి దిగడం ఏంటనేది ఇవాళ ప్రజానికం ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే రాజకీయాలకు అతీతంగా కూడా దీన్ని ఖండిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే బీజేపీ బండి సంజయ్ కూడా దీనిపై ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన మాట్లాడాడు. ఒక సినిమా సెలబ్రిటీలకు అలాగే రాజకీయ ప్రముఖులకు ఇక్కడ భద్రత లేదా అంటూ ఆయన ప్రశ్నించాడు. ఇది కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీని తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి తరలించేందుకే వీళ్ళు కుట్రలు చేస్తున్నారా అనే మరో ప్రశ్న కూడా ఆయన లేవనెత్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు వస్తూ ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇవాళ హైదరాబాద్లో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇక్కడ ఉపాధి కల్పించడంతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు పెద్ద ఎత్తున ట్యాక్స్ కడతా ఉన్నారు. అలాంటి వ్యక్తులపైన ఇలా ఇష్టానుసారంగా పోలీసు అధికారి మాట్లాడమే కాకుండా ఇలా తెలంగాణకు సంబంధించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ వచ్చి దాడి చేయడం ఏంటి అంటూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ, అలాగే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది నిజంగా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఏదైనా ఉంటే లీగల్గా, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా ఇంటిపై దాడికి దిగడం ఏంటనేది పెద్ద ఎత్తున సామాన్య ప్రజల నుంచి కూడా అల్లు అర్జున్ పైన మద్దతు అలాగే సానుభూతి కూడా వ్యక్తమవుతుంది.